తీగలను లాగుటచే వారి వెనుకని నిలబడి తోడ్పడుతున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు. అంతరికముగాను అదృశ్యముగాను ఆటంతయు ఆడెదవు. కానీ దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు. నీవే పనులన్నీ నెరవేర్చుచున్నప్పటికీ ఏమియో చేయని వాళ్ళ వలె నటించదవు. నీ జీవితంనెవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు అమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణాలు నిష్క్రమించును.